ప్రైజ్ లాట్. ఈరోజు నేను మిమ్మల్ని ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అదేంటి అంటే, మీ జీవితం ఎవరి చేతుల్లో ఉంది? మీ చేతుల్లో ఉందా? దేవుని చేతుల్లో ఉందా? ఇదిగో, నేను ఇలా అడగగానే మీలో చాలామంది అంటారు దేవుని చేతుల్లోనే ఉందని చెప్పి. అయితే దేవుని చిత్తం అలాగే జరగనివ్వండి. దేవుణ్ణి ఇలా చేయదేవా, ఇలా జరిగిపోవద్దేవా, ఇలా అయిపోవద్దేవా అని కంగారు పెట్టకండి. దేవుడికి తెలుసు ఏది ఎప్పుడు చేయాలో, ఏది ఎలా చేయాలో, ఏది ఎక్కడ చేయాలో. ఇదిగో, మీరు మీ జీవితాన్ని దేవుని చేతిలో పెడితే నిశ్చింతగా ఉండండి, ఆయన అంతా చూసుకుంటున్నాడు. అలా కాదని మీరు మీ జీవితాన్ని మీ చేతిలో తీసుకుంటే మీకు అంతా కంగారే, మీకంతా బాధే, మీకంతా కష్టంగానే అనిపిస్తూ ఉంటుంది. అండ్ అలాంటప్పుడే ప్రమాదాలు జరుగుతాయి. అప్పుడు మీరు మరలా దేవుని దగ్గరికి వెళ్ళి అంటారు, దేవుని నిన్నే నమ్ముకున్నాను కదా, నాకు ఎందుకు ఇలా జరిగింది. మీరు దేవుణ్ణి నమ్మితే దేవుని చిత్తానికి తల ఉంచాలి. మీ చేతుల్లో దేవుని చిత్తాన్ని తీసుకుని నష్టపోయి ఆ తర్వాత దేవుణ్ణి అంటే ఎలాగా? ఇది ఈ మాటలు మీకు బాగా అర్థంగా అంటే మీకు వచ్చిన విషయం చెప్తాను. వయసు పైబడిన ఒక ఇద్దరు వృద్ధ స్త్రీలు ఒక కారుని కలిగి ఉన్నారు. ఇదిగో, వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు ఇద్దరు కారు నడపగలరు. దాన్ని బట్టి వాళ్ళు దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉంటారు. అలాగే వంతుల వారిగా ఎవరికి కావాలన్నప్పుడు వాళ్ళు ఆ కారు నడుపుతూ ఉంటారు. అయితే ఒకరోజు ఒకానొక వృద్ధ స్త్రీ ఆ కారు తీసుకుని నేను నడుపుతానని చెప్పి దాన్ని నడపడం మొదలుపెట్టాను. ఇదిగో, వాళ్ళు కారులో వెళ్తూ ఉన్నప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అయితే అలా వెళ్తూ ఉండగానే ఒక రెడ్ సిగ్నల్ కనిపిస్తే ఈ కారు నడుపుతున్న వృద్ధ స్త్రీ దాన్ని గమనించకుండా ముందుకు వెళ్ళిపోయింది. ఆ పక్కన ఉన్నవాడికి అర్థం కాలేదు, ఇదేంటి నా ఫ్రెండ్ దాన్ని చూసిందా లేదా అని ఆశ్చర్యపడతానే, బహుశా చూడలేదేమో, బాగానే ఈసారి నెక్స్ట్ గుర్తిస్తుంది అని చెప్పి మళ్ళీ వెళ్తూ ఉండగా రెండో రెడ్ సిగ్నల్ వచ్చింది. ఈవిడ మరలా దాన్ని కూడా చూడకుండా అలాగే దాన్ని ఇచ్చేసింది. ఈవిడికి ఏం అర్థం కాలేదు, చూసి అలా దాటిస్తుందా, చూడకలా దాటించేస్తుందా, అసలు ఏమవుతుందో అర్థమవుతుందా అనుకుని, సరే ఈసారి కొద్దిగా అలర్ట్గా ఉంది. మూడో రెడ్ సిగ్నల్ వచ్చింది. ఈవిడ స్లో చేయకుండా అలాగే పనిచేస్తుంది. అప్పుడు వెంటనే భుజం మీద చేసి రెడ్ సిగ్నల్ వచ్చింది, కారు ఆపనగానే వెంటనే ఆవిడ కారు ఆపిందంట. ఆవిడకేం అర్థం కాలేదు. వెంటనే ఆ పక్కన ఉన్న ఫ్రెండ్ వైపు చూసి, సారీ, నువ్వే కారు నడుపుతున్నావు అనుకుంటున్నాను, నేను నడుపుతున్నాను అని మర్చిపోయాను అన్నదండి. చూసారా, ఆవిడ ఎప్పుడు మార్చి తీసుకోవడం వల్ల తన ఫ్రెండే నడుపుతుందేమో అనుకుని ఈవిడ అలా వెళ్ళిపోతూ ఉందండి. ఎందుకంటే ఆవిడ వృద్ధాప్యాన్ని బట్టి మర్చిపోయాను. ఇది ఒక్కోసారి మనం అలాగే చేస్తాం. దేవుడి దగ్గర నుంచి మనం తీసేసుకుని, దేవ నువ్వు చూసుకుంటున్నావు అనుకుంటున్నాను, దేవ నువ్వు తప్పించేస్తావు అనుకుంటున్నాను అంటాం. అలా కాదు కదా, దేవుడి చేతిలో స్టీరింగ్ ఉంటే ఆయన నడుపుతాడు. లేదా నేనే చూసుకుంటానని మీ స్టీరింగ్ తీసుకుంటే ఇంకా ఆయన చూడడానికి ఏమవుతుంది, మీరే చూసుకోవాలి. మన వల్ల అది ఎలా కాదు. అందుకనే గుర్తుపెట్టుకోండి, మీ జీవితాన్ని దేవుడి చేతిలో పెట్టండి, మీ స్టీరింగ్ ఆయనకి ఇవ్వండి, మీ నావకి ఆయన్ని నావకుడిగా ఉండనివ్వండి. ఆయన మంచి కెప్టెన్, ఆయన చక్కగా మనల్ని దరి చేర్చగలరు. మరి ఎందుకని ఈరోజు మీ జీవితాన్ని దేవుని చిత్తానికి అప్పగించుకోకూడదు? అది కష్టమైన శ్రమైనా ఆయన చూసుకుంటాడు. మరి ఎందుకని అలా చేయకూడదు? ఆలోచించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.